ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞాన యోగంలో 28వ శ్లోకానికి అర్ధసహితంగా తెలుసుకున్నాం. మనం 2 రోజులకు ఒకసారి ఒక శ్లోకం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే కొంతమంది అయినా దాన్ని చదువుతారు, వింటారు, తెలుసుకుంటారు అనే ఉద్దేశంగా టైం ఇవ్వడం జరుగుతుంది. మనకు మధ్యలో ఇంకా వేరే విషయాలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం రావడం వల్ల. అయితే ఈరోజు మనం 29వ శ్లోకము దాని యొక్క అర్థ విశేషాలను తెలియజేసుకుందాం. అంతకన్నా ముందు యాజ్ యూజువల్ మనం 28లో ఏం చెప్పిండో ఒకసారి తెలుసుకుందాం. అంటే యజ్ఞం చేయి అంటే ఈ యజ్ఞాలు ఎన్ని రకాలు ఉంటాయి, మరి ఎలా చేసుకోవచ్చు? కేవలము మనము ద్రవ్యాలు పెట్టి హోమగుండాలు తయారు చేసి మరి మడి వస్త్రాలు కట్టుకొని కూర్చొని నెయ్యి వేస్తూ చేసేదే యజ్ఞమా? లేకుంటే మనము యజ్ఞాలు చేయాలి అంటే ఎటువంటి యజ్ఞము అంటే ద్రవ్య యజ్ఞం చేయవచ్చు. అంటే మనము ద్రవ్యాలను వినియోగించడం యజ్ఞం ద్వారా కావచ్చు. ద్రవ్యానికి అంటే ఇప్పుడు మనము ద్రవ్యాన్ని ఉపయోగించడం అనేది కూడా ఒక యజ్ఞమే అంటున్నారు. అంటే మనము ఉపయోగిస్తాం కదా, డబ్బులను ఉపయోగిస్తాము, తినే వస్తువులను ఉపయోగిస్తాము, మరి పుణ్య ప్రదేశాలకు వెళ్తూ ఉంటాము, అక్కడ కూడా అంటే మనం రోజు ఇంట్లో పూజ చేసుకుంటే పువ్వులు ప్రసాదాలు, ఇట్లా వెండి బంగారము మన నగలు ధరిస్తాము. ఇట్లాంటివి అన్నీ కూడా మనం రోజు ఎన్నో రకాలు ఉపయోగిస్తూ ఉంటాం. అంటే నీళ్ళు తాగుతాము, అన్నం తింటాము, మనం తినే పదార్థాలు. అయితే మనకు ఒకటే జ్ఞానం కలిగి ఉండడం ఏంటి అంటే, ఒక బిచ్చగాడు మన ఇంటి ముందుకు వచ్చినా అందులో మనం దైవత్వాన్ని దర్శించగలగడము. అరే ఒక ప్రాణి అంటేనే దైవము అనుకుని వాళ్ళకి మన ద్రవ్యాన్ని వితరణ చేయడం. అంటే కేవలము యజ్ఞం చేయడము అంటే మనది మనమే భుజించడం కాకుండా యజ్ఞ భావనతో నిర్వహించే దానాదికాలు కూడా పవిత్రమైనవి. మరి ఇంకా పవిత్రం ఏంటిది? దేశకాల పరిస్థితులను బట్టి. అంటే ఇప్పుడు నది స్నానాలకు వెళ్ళినప్పుడు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు, ప్రత్యేకంగా మనకు నాటి నుంచి వచ్చిన సంస్కృతి ఇది. ఇప్పుడు పుష్కరాలు అవుతున్నాయంటే అక్కడ పోయి ఈ అడుక్కునే వాళ్ళందరూ సాధు సంతులు అందరూ కనబడుతూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళకు మనము భోజనం పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఒక పవిత్రమైన ప్రదేశంలో చేసే దాన ధర్మాలకు ఇంకా విలువ ఎక్కువ అన్నమాట. కాబట్టి ఇది కూడా ఒక యజ్ఞమే. ద్రవ్య యజ్ఞానికి మనము దారులు ఎన్నో ఉన్నాయి. మనం రోజు చేసే నిత్య నైమిత్తిక కర్మలను కూడా మనము తింటూ ఇతరులకు పెట్టడం. మన నీళ్లు తాగి పక్కన వాళ్ళకి అడగాలి నీళ్లు తాగాలని. మన ఇంట్లో ఉన్నా కూడా మనము నీళ్లు తాగాలి, దాహం వేస్తూ ఉంది, మీ అమ్మగారు కూర్చున్నారు, అక్కడ కూర్చుంటే అమ్మ కొన్ని నీళ్ళు తాగుతావా నువ్వు అని అడిగి అప్పుడు తెచ్చిస్తావనుకో, అది కూడా ఒక యజ్ఞమే. అంటే ఎదుటి వాళ్ళ పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. పాపం ఆవిడ తాగాలనుకుంటూ ఉంటుంది, కానీ ఇక కొంతమంది అయితే ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది భర్తలు అనుకోండి, ఎక్కువ మటుకు వాళ్ళు కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతూ అటు నుంచి ఎవరన్నా వెళ్తే వాళ్ళకు పని చెప్తారు, ఇటు నుంచి ఎవరన్నా వెళ్తే ఓ పాప వెళ్తే వాళ్ళకు పని చెప్తారు. ఇట్లా ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా నీళ్ళు తాగడానికి వెళ్ళగానే అబ్బా నాకు కూడా కొన్ని అంటారు వెంటనే. అంటే వంగలేని వాళ్ళు
వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు, ఆ పరిస్థితులు ఉంటారు. కానీ అట్లా కాదు, మనది మనము చేసుకుంటూ ఇతరులకు ఆ ద్రవ్యాన్ని అందించడము, అది కూడా ఒక యజ్ఞమే. తల్లిదండ్రులకు చేయడం కన్నా మించింది లేదు. మనం ఫస్ట్ ఇంటిలో చేయడము అలవాటు చేసుకోవాలి. మన ఇంటికి వచ్చిన అతిథులకు చేయాలి, మన ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాళ్ళకు, పేదలకు, పని వాళ్ళకు సహాయం చేయడము, ఇది అలవాటు చేసుకుంటే చాలు. తర్వాత ఇంకా బయటికి వెళ్ళినాక దేవాలయంలో చేయడము, వేరే గోశాలకు వెళ్ళి గోవులకు తినిపించడము. మన ఇంటి ముందర ఒక గోవు వస్తే గోవుకు పెట్టాలి, అంతేగాని దాన్ని ఎల్లగొట్టడం కాదు. ఏదో ఒకటి పండు పొలం. అందుకే ఏం చెప్పేవాళ్ళంటే వెనుకటి కాలంలో ఎప్పుడు ఇంట్లో పండ్లు, పాలు అన్నీ సమృద్ధిగా ఉండేవి అందరి ఇళ్ళల్లో. ఎవరు ఏ అర్ధరాత్రి వచ్చినా కట్టెల పొయ్యిలు ఉన్నా కూడా వాళ్ళు ముట్టించి వంటలు చేసి పెట్టేవాళ్ళు. అదేది మేము తినమండి, రాత్రి అయింది కదా వద్దండి అన్నా కూడా గుడ్డి దీపాలు పెట్టుకొని అయినా కూడా వాళ్ళకు మంచి కమ్మటి భోజనాన్ని వండి పెట్టేవాళ్ళు. అది మన సంస్కృతి, సాంప్రదాయం. ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి అంటే మన పూర్వీకులు ఆ నియమాలను ఎందుకు ఏర్పరిచిండ్రు అంటే మనను ఉద్ధరించడం కోసం, మనకు మంచి అలవాట్లు నేర్పడం కోసం ఇవన్నీ చెప్పిండ్రు. కానీ మనం ఇప్పుడు మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ అసలు మన ఇంటికి వచ్చి తింటా అనేటోడే తక్కువ. పార్టీ హోటల్కి పోదాం అనేటోళ్ళే ఉన్నారు, కానీ మన ఇంటికి వచ్చి తింటాము అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకే ముందు వండుకోవడం చేత కాదు. ఈ అబ్బాయి వాళ్ళు ఏం వండుకుంటామండి, హోటల్లో ఆర్డర్ పెట్టేయండి అంటూ మనమే అడుక్కున్నట్టు బయట నుంచి తెచ్చుకొని తింటున్నాం బిచ్చగాళ్ళలాగా. అటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి దీన్ని మార్చాలి. మనం ఇంట్లో వండుకుంటేనే కదా మన ఇంట్లో ఉన్న పదార్థాన్ని ఇంకెవరికైనా పెట్టగలము. మనమే ఎవడో వండింది తెచ్చుకుంటే దాని ప్రభావం ఏముంటుంది అనేది మనం ఇంతకుముందు శ్లోకాలలో తెలుసుకున్నాం. వేరే వాళ్ళు వండిన పదార్థాలు తిన్నప్పుడు ఎవరు వండుతారో వాళ్ళు ఆలోచనలను బట్టి ఆ పదార్థం యొక్క విశేషం అనేది కూడా మారిపోతూ ఉంటుంది. అది అందుకనే ఇప్పుడు మన పిల్లలు ఇలా చేస్తారా, ఇంత మోసం జరుగుతుందా అని మనమే ఆశ్చర్యపోతున్నాము. నా పిల్లలు ఇట్లా చేస్తారని నేను అస్సలు అనుకోలేదండి అంటే ఎందుకు జరుగుతుంది అంటే ఇది మన ఇంట్లోనే ఉంటున్నారు, కానీ వాళ్ళలోకి వెళ్ళే ఆహార పదార్థము మన ప్రేమ, మన సంస్కృతి, సాంప్రదాయాలతో కూడినది కాదు, అది భిన్నమైన పదార్థాలు. కాబట్టి ఆ తిన్న ఆహారం వల్ల ఆలోచన విధానం కూడా మారిపోతుంది. అది మనం తెలుసుకోవాలి. ఇది ఎంత డేంజర్ అండి చెప్పండి. ఇది కూడా ఒక యజ్ఞమే. మనం ఇంట్లో రోజు అగ్నిని వెలిగిస్తాము, కాబట్టి అన్నాన్ని వండుతూ ఉన్నాము, ఆ దైవానికి నివేదిస్తూ ఉన్నాము, వాటి దోషాలను తొలగించుకుంటున్నాము. చూడండి ఎన్ని ఉన్నాయి ఇందులో విశేషాలు. కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ బాగా కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలండి. ఇవే కదా మనకు ముఖ్యమైనవి. తర్వాత తపోయజ్ఞం ఉంటుంది, మనము జపాలు చేసుకోవచ్చు, తపాలు చేసుకునే అంత మనకు లేదు. కానీ ఎప్పుడు మరి యోగ యజ్ఞం చేయడము, యోగాభ్యాసాలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. పొద్దున్నే లేచి యోగా చేస్తూ ఉన్నామండి మేము అంటూ ఉంటారు కదా. మరి కొంతమంది పెద్ద మనుషులు రోజు స్వాధ్యాయ చేస్తూ ఉంటారు, కొంతమంది ఇళ్ళల్లో కూడా స్వాధ్యాయ చేస్తారు. ఇప్పుడు మనం అంటామండి క్రిస్టియన్లు ప్రతి ఇంట్లో ఆదివారం రోజు పోయి చేస్తూ ఉంటారు వాళ్ళు భజనలు. అట్లా మనకు ఒకప్పుడు ఉండేది, పొద్దున్నే ఊర్లో వాళ్ళందరూ కలిసి ఊరంతా తిరిగేవాళ్ళు, మార్నింగ్ భజన చేసుకుంటూ స్వాధ్యాయ. మళ్ళీ అలాగే శుక్రవారము, శనివారము దగ్గరున్న దేవాలయానికి వెళ్ళి భజనలు చేసేవాళ్ళు, పిల్లలను తీసుకుని వెళ్ళేవాళ్ళు. పిల్లలకు కూడా అలవాటు అయ్యేది. దానివల్ల భాష వస్తుంది,
మరి అందరితో కలిసి తిరగడం తెలుస్తుంది, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి, మనలో ఒక మంచి చైతన్యం అనేది కలుగుతుంది. మరి ఇవి చేయడం వల్ల మనకైతే నష్టమే లేదు. ఇప్పుడు ఒక దేవాలయం ఉన్నది అంటే మనము ఓ పుట్టినరోజైనా దేవాలయానికి వెళ్తాము, పండగ అయినా దేవాలయానికి వెళ్తాము. అదొక ఆనందం, అదొక సాంప్రదాయం అయిపోయింది కదా. మరి దానివల్ల మనకు భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, మనలో శక్తి నిండుతూ ఉన్నది, చైతన్యం కలుగుతూ ఉన్నది. మరి ఇవన్నిటికీ మూలమైంది కదా అది. కాబట్టి మనం పిల్లలకు అలవాటు చేయాలన్నమాట. రోజు పొద్దున్నే లేవడము, కాస్త సూర్య నమస్కారం చేయడము. ఇవి ముఖ్యంగా తిండి గురించి ద్రవ్య యజ్ఞం అనేది మనం గట్టిగా పట్టుకోవాలి. అయితే స్వాధ్యాయ చేస్తూ ఉంటాం కదా, ఇలా స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలు ఎతులు చేస్తారు. అంటే 101 స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము అంటే ఇంత జపం చేయాలి అని వాళ్ళకు నియమం ఉంటుంది. దాన్ని బట్టి ఊర్లలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఊర్లో చేస్తూ ఉంటారు ఈ యజ్ఞాలు. శ్రీరామ యజ్ఞం అని, అంటే శ్రీరామ అనే మాట ఇప్పుడు మనకు ఈ ఆన్లైన్లో జూమ్లో కూడా పెట్టుకొని చేస్తూ ఉన్నారు కదండి. శివనామ యజ్ఞం చేస్తున్నారు. అంటే యజ్ఞం అంటే ఏంటి? మనం అందరం పలకడం, కోటి జపం చేయడం. అంటే 1,000,000 మంది 1,000,000 సార్లు, ఒక్కొక్కళ్ళు 100 సార్లు 200 సార్లు చదువుతూ ఉంటే అక్కడ మన కౌంట్ 1,000,000 అయిపోతుంది. అలా యజ్ఞాలు చేయడం ఏదైనా ఖచ్చితంగా దీక్షతో ఆ పని మనము శ్రద్ధతో చేసినప్పుడు అది యజ్ఞం అవుతుంది. అయితే ఇప్పుడు ఇవాళ చెప్పేది ఇంకా మంచి శ్లోకం అండి. భగవద్గీతలో నాకైతే ఇట్లా ఘంటసాల గారు వాడింది వినబడుతుంది చెవులలో ఇట్లాంటివి విన్నప్పుడు. ఆపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణ. కొందరు ప్రాణాయామ యజ్ఞపరాయణులు వారు ప్రాణాపానగతులను నిరోధించి అపానంలో ప్రాణాన్ని, ప్రాణంలో అపానాన్ని హోమం చేస్తూ ఉంటారు అని మన ఘంటసాల గారు చెప్పారు. అయితే ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టమే, కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రతి వస్తువు కూడా అంటే మనకు అన్నీ చూడగలుగుతున్నాం కదా, అన్నిటినీ చూడగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ముందైతే ఇంతలో ఆలోచించండి. మరి వేటిని చూడగలుగుతాము, కొన్నిటిని చూడలేము. కానీ అవి ఉన్నాయి అని తెలుస్తూ ఉంటుంది. అవి ఏంటో ఆలోచించండి, ఆలోచించి కామెంట్లో పెట్టండి. అయితే ప్రాణము, మనస్సు ఒకదానితో ఒకటి అధీనమై ఉంటుంది. మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనసు కారణం దేనికైనా కూడా. మనం ఒక మంచి పని చేయాలన్నా చెడు పని చేయాలన్నా మనసుకు నచ్చింది అంటే చేసేస్తాం. అది మనకు మంచిదా చెడ్డదా అనేది ఎవరు చెప్తారు? విచక్షణ చెప్పాలి. అదే జ్ఞానం. మనసుకు నచ్చడము, మనకు నచ్చింది మనం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దానివల్ల నీకు ప్రయోజనం ఉందా? పోనీ నీకు తాత్కాలికమైన ప్రయోజనం ఉంటే ఉండవచ్చుగాక, కానీ దానివల్ల ఇతరులకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? నువ్వు అది చేయాల్సిన అవసరం ఉందా ఇప్పుడు అసలు? ఇవి మనం తెలుసుకోవాలని ఇంతకుముందు గత శ్లోకాలలో తెలుసుకున్నాం, మనసు ఎలా మనను కట్టిపడేస్తుందో. అయితే ఈ ప్రాణము మనస్సు రెండు ఒక్కోదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది అన్నమాట. అయితే ప్రాణం అంటే ఏంటిది? ప్రాణాయామం అంటూ ఉంటుంది. ప్రాణాయామం చేయండి. మనము పొద్దున్న పూజ చేసుకునేటప్పుడు కూడా ప్రాణాపాన సమాయుక్తం ప్రాణాయామం అంటాం. మనం నివేదించేటప్పుడు అపానాయ స్వాహ
ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ పానాయ స్వాహ అని చెబుతూ ఉంటాం కదా. ఇవన్నీ ఏంటి? ప్రాణాయామం అంటే ఏంటి అంటే ప్రాణమును సక్రమంగా నియమించడం. అంటే మన ప్రాణం నిలుపుకోవడం అంటే ఏం చేయాలి? మనం ప్రాణం నిల్చున్నదని ఎట్లా చెప్తాం మనం? అంటే మనకు శ్వాస తీసుకోవడమే ప్రాణము ఉన్నది. శ్వాస తీసుకోవడం ఆగిపోతే ప్రాణం లేదు అంటున్నాం. అంటే గాలిన అంటే దీన్ని మూడు రకాలు ఉంటాయట. ఏంటిది? పూరకము, రేచకము, కుంభకము. ఈ ప్రాణాపాన సమాయుక్త అంటే మనకు ఇందులో పూరకం అనేది ఒకటి. ఏంటి అది అంటే మనకు లోపలికి పీల్చడం, గాలిని పూరించడం. అయితే రేచకము అంటే గాలిని బయటికి విడవడం, పూరకము అంటేనేమో లోపలికి పీల్చుకోవడం. రేచకము అంటే ఏంటి? లోపల ఉన్న గాలిని అంటే మనం అంటాం కదా ఆక్సిజన్ గాలి తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతాం. దాన్నే ఆ ఉచ్ఛ్వాసము నిశ్వాసం అంటాం. దాన్నే ఇక్కడ ఏమంటుందంటే పూరకం అంటే శ్వాస లోపలికి తీసుకోవడము పూరకం, పూరిస్తున్నాము, బయటకు వదిలేయడము రేచకం. అయితే ఇవి రెండింటిని నియంత్రించడం కుంభకం. సమాయుక్తం అంటే లోపల ఉన్న గాలి బయటికి పోకుండా, బయట ఉన్న గాలి లోపలికి రాకుండా మనము స్తంభించడం, దాన్ని కుంభకం అంటారు. మనకు చెప్తూ ఉంటారు కదండి ఈ యోగా చేసేవాళ్ళు, పీల్చుకోండి, కాసేపు ఆపండి, తర్వాత వదలండి. అప్పుడు ఏమవుతుంది? అలా చేసినప్పుడు మనలో బాగా ఊపి నిండా గాలి పీల్చుకున్నామండి, దాన్ని మూసేసినాం, బయటికి రానియట్లేదు. అప్పుడు ఏమవుతుంది? లోపల మన శరీరంలోని అన్ని భాగాలు గాలి ఒకచోట ఉండలేదు కదా, అయితే లోపలి భాగాలకు చేరుతుంది, అన్ని కణాలకు చేరుతుంది అన్నమాట. ఆ అన్ని కణాలకు చేరి ఆ కణాలు ఉత్తేజితం అవుతాయి. అప్పుడే అంటారు, అందుకే చక్రాలను ఏలుకొడితే మనకు యాక్టివ్గా ఉంటాము, పనులు అవుతాయి. మనకు 7 చక్రాలు ఉంటాయి, వాటిని పద్మాలు అంటారు. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక అష్టాంగ యోగము అనేది ఉంటుంది. ఇక అవన్నీ చాలా పెద్దవి, మన లెవెల్ కాదు అది. మనము యోగంలోకి పోయిన తర్వాత ఇది మినిమం అన్నట్టు. అయితే మరి వాళ్ళు ఏం చెప్తుంటారు? ఇప్పుడు ఈ పాత్రీజీ ధ్యాన సెంటర్లు వీళ్ళు మాస్టర్లు వీళ్ళందరూ చెప్తుంటారు కదా, ఏమని అంటే శ్వాస మీద ధ్యాస అంటారు. అంటే ఇప్పుడు ఇది ఎలా జరుగుతూ ఉంటుంది అంటే అసంకల్పితంగా జరుగుతూ ఉంటుంది. మనం ఇప్పుడు గాలి తీసుకుంటున్నాము, వదులుతున్నాము, కానీ ప్రత్యేకంగా మనకు తీసుకున్నాము వదిలినాము అని తెలుస్తుందా? మనకు తెలియకుండానే జరిగిపోతున్నది. అయితే దీన్ని మనము నిగ్రహించడం వల్ల ఆ శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు. అంటే ఏం చేస్తాం? మనం కళ్ళు మూసుకుంటాం, కళ్ళు మూసుకొని గాలి పీల్చుకోవడము. గాలి ఇప్పుడు మనం కళ్ళు తెరిచి చూసినప్పుడు మన ధ్యాస అంతా బయటకు వెళ్ళిపోతుంది. చూసేది, వినే శబ్దాలు. మన కళ్ళు మూసుకున్నా కూడా మనకి ఎన్నో ఆలోచనలు, రీల్స్, సినిమాలు కనబడుతుంటాయి. అదే అంటారు వాళ్ళు ధ్యానం చెయ్యాలని, ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చోగానే అన్నీ ఏవేవో ఆలోచనలు వస్తున్నాయండి, శ్వాస మీద ధ్యాస పెట్టలేకపోతున్నాం. అంటే మనం ముందు బయట నుండి వచ్చే వాటిని నియంత్రించుకోవడానికి కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకున్న తర్వాత కొంతసేపటికి అవన్నీ వస్తూ ఉంటాయి. కానీ మనం దాన్ని నియంత్రించుకొని మన శ్వాస ఎలా తీసుకుంటున్నామో ఎలా వదులుతున్నామో దాని మీద ధ్యాస పెట్టి తెలుసుకోండి. ప్రాణాయ పూరకం ఎలా జరుగుతుంది, రేచకం ఎలా జరుగుతుంది అనేదాన్ని
సమానం చేసుకోవాలన్నమాట, నిగ్రహించుకోగలగాలి. అంటే ఎంత తీసుకోవాలి, ఎంత వదలాలి, ఎప్పుడు వదలాలి, ఎప్పుడు ఎంత ఎక్కువ తీసుకొని ఎంతసేపు నిలబడుకుంటే అంతసేపు మనకు లోపల చైతన్యం అవుతాయి మన భాగాలన్నీ కూడా. అంటే ఇప్పుడు చూడండి, ఒక పెద్ద అదేంటి ఒక వస్తువు ఉంది, మనం నీళ్లు కొన్ని పోసినాం పైన, అది చివరి దాకా తడవదు, మందంగా ఉన్నదనుకోండి. దాంట్లో చాలా ఎక్కువ పోసి అలాగే ఉంచితే మెల్లగా పైన తడి అయినదంతా మెల్లగా చివరి వరకు తడిగా మారిపోతుంది, ముద్ద అవుతుంది, తడుస్తుంది, ఒకటేసారి తడవదు కదండి. అలాగే మనం ఎక్కువ గాలిని తీసుకొని అది బయటకు పోకుండా మనం ఆపినప్పుడు ఏమవుతుంటుంది, ఆ గాలి అనేది కిందకి వెళ్తూ ఉంటుంది. కిందకి వెళ్ళి మన శరీర భాగాలు, మన ముక్కు పైన ఉంది కదా, గాలి పీల్చుకుంటే లోపలికి పోతుంది, అది అంటే కిందికి వెళ్ళిపోతుంది. ఆ కిందికి వెళ్ళిపోయి మన శరీరంలో ఉన్న అన్ని భాగాలకు తిరుగుతూ ఉంటుంది అక్కడ. అది మన శక్తిని పెంచుతుంది. అట్లా మనం ఎంతసేపు ఉండగలుగుతాము అంటే మనం ప్రాక్టీస్, సాధన చేయాలి. 1 నిమిషం ఉండగలుగుతాము అంటే చాలా గొప్ప విషయం కదా. మనం అసలు ఇట్లా కొంతమంది ఏమంటారు, ఇలా ముక్కు మూసుకొని 1 నిమిషంలో 10 సెకండ్స్ కూడా ఉండలేరు, వెంటనే అబ్బా ఊపిరాడతలేదు అంటున్నాం. అదే మన శక్తి. మరి యోగులు చెప్పారు అదే కదా, ఇప్పుడు రామ్దేవ్ బాబా చెప్పారు అదే కదా, అందరు ఎవరు చెప్పినా కూడా అదే ఆరోగ్య రహస్యం. మనము తీసుకునే స్వచ్ఛమైన గాలి మన శరీరం అంతా వెళ్ళాలి అంటే మనం శ్వాస మీద ధ్యాస, ప్రాణాయామం చెయ్యాలి. చేస్తే ఏమవుతుంది అంటే ప్రతి కణములో కూడా ఆక్సిజన్ అనేది అంది. ఇది సైన్స్ ప్రకారం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఏదో పైన కొన్ని కణాల వరకే ఆక్సిజన్ అందుతుంది, అవన్నీ పని చేస్తూ ఉన్నాయి. మరి మనం మంచిగానే ఉన్నాం కదా, జీవించే ఉన్నాం కదా. జీవించి ఉండడం కాదు, చైతన్యవంతంగా ఉండడము మనిషి జీవించి ఉండడము అన్నట్టు. అంతేగాని మనకు అబ్బా నాకు చేతనైతులేదే, నాకు ఇదైతులేదే, ఏది చేసినా ఇన్యాక్టివ్ ఎందుకు ఉంటారు అంటే ఇగో దీనివల్ల. ఎందుకు మనము ఈ యోగా చేసినప్పుడు, ఎక్సర్సైజులు చేసినప్పుడు, ఆటలు ఆడినప్పుడు, నడిచినప్పుడు యాక్టివ్గా ఉంటున్నాము అంటే మనలోని చైతన్యము అంటే ప్రతి కణంలో చైతన్యం కలుగుతుంది, కదలిక. ఇప్పుడు వాకింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, శరీరంలో ఉన్న అన్ని కణాలు యాక్టివేట్ అయ్యి రక్త ప్రసరణ బాగా జరిగి ప్రతి దాంట్లో కూడా యాక్టివ్ అవుతాం. అలాగే ఈ గాలిని మనము లోపలికి పంపించి ఆపడం వల్ల అది మొత్తం అన్ని కణాలకు చేరుకుంటుంది అన్నమాట. దానివల్ల లోపల అన్ని కణాలు ఏ పనులు చేయాలనో వాటిని యాక్టివ్గా చేయగలుగుతాయి. అప్పుడు మనం హుషారుగా ఉంటాం. ఇది రీజన్. కాబట్టి ఇది చెయ్యడం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం. ఎంతో కొంత మనము ప్రాణాయామాన్ని రోజు చేయాలి. దైవ ధ్యానం చెయ్యి అంటే ఏదో దేవుడు భక్తి చెయ్యి, నేను ముసలోడినా అట్లా కాదు. ముసలోడి కోసం చేయమంటలేరు. నీ శరీరంలో ఉన్న పరమాత్మను తెలుసుకో, కళ్ళు మూసుకో. ఇవన్నీ ఎందుకు చెప్పినో అంటే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం, యాక్టివ్గా ఉంచుకోవడం కోసం. కాబట్టి మనము కనీసం రోజు 1-2 నిమిషాలు చేయడం అనేది మన పిల్లలకు కూడా అలవాటు చేయాలి. మనం చేయాలి ముందు, మన పిల్లలకు కూడా ఎందుకు మనం తెలుసుకోవాలి మరి ఇవన్నీ అంటే మనం తెలుసుకుంటేనే కదండి పిల్లలకు కూడా అది అవసరమా కాదా, ఎంతవరకు చెప్పాలనేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే పిల్లలు బయట చెప్తూ ఉన్న వాళ్ళని బట్టి కొన్ని తెలుసుకొని వాళ్ళలాగా చేసి అవస్థలు పాలవుతున్నారు. కొంతమంది ఎక్కువ ధ్యానం చేయడము, దానివల్ల స్ట్రెస్ అయిపోయి లోపల పార్ట్స్ పాడైపోవడము,
లేకుంటే వాళ్ళు ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల వాళ్ళలో విరక్తి భావాలు కలిగి వేరే రకంగా మారిపోవడము, వాళ్ళు మాట్లాడే విధానము, జీవన విధానం అన్నీ మారిపోవడము, అంత డిఫరెంట్గా మారిపోవడం పిల్లలు ఇట్లా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని మనము నేర్చుకొని మనము మన పిల్లలకు వాటిని అర్థవంతంగా ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్పించి వాళ్ళు చేసుకునే విధంగా చేసుకునే దాంట్లో సక్సెస్ అయ్యే విధంగా మనం చేయాలి అంటే ముందు మనం తెలుసుకోవాలన్నమాట. ఇది శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఎంతసేపు నియంత్రించగలుగుతున్నాం అనేది మనకు తెలుస్తుంది. దానివల్ల మనలో చైతన్యం అనేది పెరుగుతుంది. ఇది ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నాడు. అసంకల్పంగా జరిగేదేమో జరుగుతూ ఉంటుంది, కానీ నిగ్రహ స్పృహతో ఆచరిస్తే ప్రాణాయామం అవుతుంది. అది మనం వట్టిగా చేస్తే ఏమవుతుంది, అది జరుగుతుంది. ఉచ్ఛ్వాసం నిశ్వాసం తీసుకోవడము విడవడం. ఇప్పుడు మనం మనసుతోని చేసే పని ఒకటి ఆనందాన్ని కలిగిస్తుంది. మనకి ఇష్టం లేకుండా ఒక పని చేస్తే దాంట్లో ఆనందం ఏముంటుందండి? ఏదో వాళ్ళ కోసం చేసినా నాకు ఇష్టం లేకుండే. అలాగే ఇప్పుడు శ్వాస పట్ల మనను ప్రాణం అంటే మనము జీవించి ఉండడానికి ముఖ్యమైనదే ప్రాణము. ఆ ప్రాణం పట్ల మనం ఆసక్తి చూపించట్లేదు. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఇది తెలుసుకొని సంతోషంతో ఆ శ్వాసను తీసుకొని మనము ఆనందిస్తూ తీసుకోవడము నియంత్రించడం అనేది ప్రాణాయామం అవుతుందన్నమాట. మనం అట్టిగా నిశ్వాసం అది దానంతట అది జరిగిపోతూ ఉంది. మనం ఏం చెయ్యట్లే, మనమేం నియంత్రించట్లేదని మనకు కనీసం తెలుసుకోవట్లేదు. దాని మీద మనకు దృష్టి కూడా లేదు. అలా జరుగుతూనే ఉన్నది. మనం పుట్టినప్పటి నుంచి మన కడుపులో పిండంగా తయారైనప్పటి నుంచి మనలో జరుగుతుంది. అది ఎవరు చేస్తున్నారు, ఎవరి వల్ల అవుతుందన్న తర్వాత సమస్య, అది వేరే విషయం. కానీ ఏదో ఒక శక్తి మనలో ఉంది, అది నడిపిస్తూ ఉంది. అది ఎంతకాలం నడిపియాలో అంతకాలం నడిపిస్తుంటుంది. మన శక్తి మనము ఎంతగా పెంచుకుంటే అంత ఎక్కువ కాలం మనం జీవిస్తాం. అది ఆరోగ్యవంతంగా జీవిస్తాము. మనం ఏం చేస్తున్నాము, మన జీవితం ఏంటి అనేది మనము నియంత్రించుకోగలుగుతాం. ఎప్పుడు ఈ ప్రాణాపాన సమాయుక్తం చేసినప్పుడు మనము దాన్ని తెలుసుకోగలిగినప్పుడు మనము ఇలా చేయాలనుకుంటే అలా చేయగలుగుతాం అన్నమాట. ఇది జీవితంలో నియంత్రించుకోవాల్సింది. కాబట్టి మనం భగవంతుడికి పూజించినప్పుడు కూడా అది చదువుతూ ఉంటాం. రోజు పూజలు చేసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, మంత్రాలలో కూడా ఉంటుంది. ఇదండి మరి 29వ శ్లోకము. తప్పకుండా మీరు ఆచరించండి. మీ పిల్లలకు కూడా ఈ విషయాన్ని తెలపండి. కొంతమందికి తొందరగా సర్దులవుతుంటాయి, దగ్గులు, వాళ్ళు ఊపిరి ఆడకుండా అయిపోతాయి. అటువంటి పిల్లలకు పాపం తప్పకుండా ఏమి ఇబ్బందులు ఉండొద్దు అంటే దీన్ని ప్రాక్టీస్ చేయించాలి. చేయిస్తే మెల్లమెల్లగా వాళ్ళు కోలుకుంటారు. వాళ్ళకు శక్తి పెరుగుతుంది, బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్ పిల్లలకు. కాబట్టి తప్పకుండా ప్రయత్నిస్తారు అని ఆశిస్తూ మరి 30వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.